ఫ్రెండ్స్ మనకైతే గప్పీ స్టాక్ అయితే వచ్చిందండి. ఇందాకే వచ్చింది. రాగానేటంటే మనం అనేది ఫీదర్ బాక్స్లు అనేది విడిచిపెట్టడం జరిగింది. ఎలాగంటే మన ఛానల్ అనేది గప్పీస్ గురించి కూడా ఫిషెస్ గురించి కూడా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయండి. బోర్డ్స్ వీడియోస్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, అలాగే ఫిషెస్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాయండి. ఎలాగంటే ఈ ఫీదర్ బాక్స్లు అనేది 10 బాక్సులు తీసుకొచ్చడం జరిగింది. కానీ ఏంటంటే మనం అనేది 3 ఏట్లకి ఎంసీలు పెట్టి ఎంసీలు అనేది పెట్టిన తర్వాత వాటర్ ఫిల్ చేసి వాటర్లు అనేది ఫిషెస్ అయితే విడిచిపెట్టడం జరిగిందండి. ఇందాకే మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఎంత అవుద్దండి. వీడియో తీసి అంటే మీకు అనేది వాయిస్ ఇస్తున్నాను, చూస్తున్నారు కదండి. వీటితో పాటు ఇంకా కొన్ని రకాలుగా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను గప్పీస్ అనేది ఎలా ఉన్నాయని. అలాగే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ అయితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు మీకు అనేది గప్పీస్ అనేది చూపిస్తాను చూడండి. ఈ ప్లాట్ఫామ్ డొంబై హెయిర్ అండి, చూస్తున్నారండి. మీకు క్వాలిటీ అనేది ఏంటంటే ఇప్పుడే వేసానండి. మీకు కలర్ చూస్తే అర్థమైపోద్ది మీకు అనేది. ఇంకా నేను చేతులు వేసుకున్న ఏం తీయలేదు. బాక్స్లో ఓపెన్ చేసిన వెంటనే ఆ ప్యాకెట్లు అనేది అందులో వేసడం జరిగింది. కొన్ని పేర్స్ అనేది ఏంటంటే మన లోకల్ ఉన్న గణేష్కి అదే నాకు సంబంధించిన గణేష్ అక్రమ్ సంబంధించిన పాత సబ్స్క్రైబర్స్ ఉంటారు కదండి, వాళ్ళు అనేది మన దగ్గర రెగ్యులర్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అనేది కొన్ని ఫిషెస్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా ఏంటంటే మన బీడింగ్ ప్రాసెస్ అని చెప్పేసి మనం ఎక్కడైతే ఉంచడం జరిగింది ఇట్లా అనేది. ఇందులో ఏంటంటే నాకు తెలిసిన వరకు ఒక 5 పేర్స్ అయితే ఉంటాయి. అలాగే మిక్స్డ్ కప్పీస్ అండి, అంటే మన షాప్కి అనేది ఇస్తూ ఉంటాం కదండి. ఎక్కువ అనేది మన ఇక్కడ లోకల్ అనేది ఎక్కువ షాపులకి అయితే ఇస్తూ ఉంటాను. చూస్తున్నారు కదండి. ప్రజెంట్ మొన్నగా రీసెంట్గా స్టార్ట్ చేసినా సరే మనకు అనేది బేబీస్ చూసారు కదండి, ఎన్ని బేబీస్ అయితే పెట్టేయండి. మొత్తం అన్నీ కూడా చాలా హెల్తీగా అయితే ఉన్నాయి మన దగ్గర. మీకు తెలియదే ఉండదు, ఎందుకంటే ఇంతకుముందు నా ఛానల్ చూస్తే ఫిషెస్ ఛానల్ చూస్తే అర్థమైపోతుంది మీకు అనేది. ఈ చూస్తే మీకు కనిపించేది ఇందులో కొన్ని ఫ్యాన్సీ కప్పీస్ ఉన్నాయని చెప్పేసి మీరు అడగచ్చు. ఏంటంటే మన దగ్గర అంటే కొన్నిసార్లు స్టాక్ ఇచ్చిన ఒకసారి అనేది ఒక ఫీమేల్ చనిపోయిన ఒక మేల్ చనిపోయినది. నేను ఇంకేంటంటే ఆ ఫీమేల్ మేల్ అనేది జతగా మనం అమ్ముతాం కదండి చాలామంది కూడా. ఆ జతలో ఒకటి చనిపోతే ఇంకో మిగిలిపోయిన దాన్ని తీసుకొచ్చి మిక్స్డ్ కప్పుల్లో కలిపడం జరుగుతుందండి. అందుకని మన దగ్గర అంటే షాప్లో అనేది నచ్చి తీసుకుంటారు, ఎందుకంటే బాగా కొంచెం బ్రైట్నెస్ ఉంటే అలాగే మిక్స్డ్ కప్పీస్ ఏంటంటే మన ఫ్యాన్సీ కప్పీస్ కలుస్తాయి కాబట్టి చాలామంది ఇష్టంగా తీసుకుంటారు షాపులో అనేది. అందువల్ల వీళ్ళ కోసం అనేది అలా కలుపుతూ ఉంటాం, ముందు నుంచి కూడా వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చి ఫుల్ గోల్డ్ అనేది చూస్తున్నారు కదండి. స్టాక్ అనేది ఎంత బాగా నీట్గా వచ్చింది. క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ. నేను ఇప్పుడే విడిచిపెట్టాను. బాక్స్ మీకు వైట్ కలర్ అయిపోవడం ఏంటంటే ఈ ఫుల్ గోల్డ్ అనేది మీకు సరిగ్గా కనిపించట్లేదు. బట్ ఏ ప్రాబ్లం లేదు, ఇంకో 2 రోజులు పోతే మీకు అనేది గ్లాస్ లేసి చూపిస్తాను ఎలా ఉన్నాయనేది. ప్రజెంట్ ఇప్పుడే విడిచిపెట్టానండి. ఇవి కూడా బేబీస్ పెడుతున్నాయి. ఈ వచ్చిన దాంట్లో కవర్లోనే బేబీస్ అయితే పెట్టాయి. బేబీస్ అన్ని కూడా సపరేట్ చేయడం జరిగింది, ఎందుకంటే మనం బీడింగ్ పర్పస్ రప్పించాం. అలాగంటే ఎవరైనా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం ఒక 3 పేర్స్ 4 పేర్స్ అయితే మనం సేల్ చేస్తాం. ఎందుకంటే వచ్చిన స్టాక్లు ఏంటంటే ఇంతకుముందు మనకు ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ఫిషెస్ చూడదు కాబట్టి వాళ్ళకి అనేది ఇచ్చడం జరిగింది ఈ రోజు అనేది. మిగతా మనం అయితే వేసుకున్నాం. ఇందులో ఏంటంటే అల్బినా రెడ్ అయితే ఉన్నాయండి. చూస్తాం కానీ ఫీమేల్ అని చూసారండి ఎంత లాగ్ అవుతుందో. అలాగే బేబీస్ కూడా రిలీజ్ చేసే ముందు మనం సేల్ చేసేటప్పుడు ఉండిపోయిన గప్పీస్ అనేది బేబీస్ రిలీజ్ చేసే. ఇది వచ్చి వైట్ ట్యాక్సర్ అండి. వైట్ ట్యాక్సర్ కూడా మీకు బేబీస్ కూడా చూపిస్తాను. ఈ వైట్ ట్యాక్సర్ కూడా మనం బీడింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇవి కూడా బేబీస్ అనేది పొజిట్ చేస్తుందండి. చూపిస్తాను మీకు. బేబీస్ కనిపిస్తున్నాయి లేవో, కనిపించాయి కదండి. చూడండి చిన్నగా కదులుతూ ఉంటాయి బేబీస్ అనేది. చూడండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అయితే ఉన్నాయి, ఎందుకంటే క్వాలిటీ బాగుంటే మనం బీడింగ్ అయితే పెట్టుకుంటాం. ఈ లోపు మీకు ఎవరైనా కావాలన్నా సరే బీడింగ్ దాన్ని తీసి మనం ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నా కదండి. నాకైనా ప్లాటినం రెడ్ గప్పీస్లో ఎక్కువ నాకు ప్లాటినం రెడ్ డొంబై హెయిర్ అనేది బాగా ఇష్టం అండి, ఎందుకని చెవులు దాన్ని ఎక్కువ తిరుగుద్ది అని చెప్పేసి. మీరు చూస్తే అర్థమైపోద్ది. ఇప్పుడే స్టాక్ వచ్చినా సరే నేను వెంటనే మీకు వీడియో తీసినా సరే క్వాలిటీ ఎలా ఉందనేది మీకు అర్థమైపోద్దండి చూస్తే అనేది. మీకు ఎలా ఏంటంటే ఇంకొక 2 రోజులు పోతే మీకు గ్లాస్లో చూపిస్తాను క్వాలిటీ ఎలా ఉందనేది. బట్ ఇప్పుడు ఎందుకు అట్లా ట్రస్ట్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వచ్చిన వెంటనే ఈ ట్రస్ట్ గురై వస్తాయండి. ఇప్పుడు ఈ టైంలో అనేది మళ్ళీ ఆ టబ్లో వేసి మళ్ళీ టబ్లో నుంచి మళ్ళీ బయట తీసి మళ్ళీ గ్లాస్ వేసి ఈ వాటర్ ప్రాబ్లం వచ్చేద్దని చెప్పేసి నేను అనేది ఇంకా అలా విడిచిపెట్టడం జరిగిందండి ఇట్లా అనేది. కానీ రాగానే మనం అప్డేట్ అయితే బాగుంటుందని చెప్పేసి మీకు అనేది ఒక వీడియో అనేది సూచ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి. చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చేయండి, సూపర్ క్వాలిటీ. మీకు చూస్తే అర్థమైపోద్ది ఆటోమేటిక్గా అనేది మీకు పైనుంచి వస్తే. ఎందుకంటే నేను ఫీదర్ బాక్స్ కానీ చాలా డిస్టెన్స్ అయితే వీడియో తీస్తున్నానండి. చూస్తున్నారు కదండి. చాలా మంచి క్వాలిటీ వచ్చాయి. ఫీమేల్స్ కూడా మంచి ఫీమేల్స్ వచ్చాయి. మొత్తం అన్నీ కూడా అన్ని లోడ్గా వచ్చాయి. వీటి బేబీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ ఏంటంటే ఈ మేల్ ఫీమేల్స్ అనేవి ఏంటంటే కొంచెం స్ట్రెస్ కావాలంటే ఈ బాక్స్ మనం బీడింగ్ చేస్తాం కాబట్టి ముందుగానే ఈ బాక్స్లో విడిచిపెట్టడం జరిగింది. ఇంకో 2 డేస్ పోయిన తర్వాత ఇట్లా కానీ బీడింగ్ బాక్స్ పెట్టి పక్కన పెట్టడం జరుగుతుంది. ఒకవేళ సబ్స్క్రైబర్స్ ఎవరు కావాలన్నా సరే ఇందులో తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే క్వాలిటీ బాగుంటే మనం బీడింగ్ చేస్తాం కాబట్టి ఎవరికైనా సరే ఏదైనా క్వాలిటీ ఇవ్వడం కాబట్టి మనకు కావాలి. అందుకని ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ కావాలన్నా సరే ఇందులో తీసుకోవడం జరుగుతుంది. ఇంకేంటంటే నెక్స్ట్ ఇంకా గప్పీస్ అనేది వస్తున్నాయండి. బట్ ఏంటంటే నేను అనేది ఎందుకు లేట్ చేయడం జరిగిందంటే నేను అనేది కొంచెం వర్క్ ప్రాబ్లం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మనం గప్పీస్ అనేది అప్పుడు ఆ టైంలోనే ఆపేయడం జరిగింది. ఆ టైంలో ఆపేయడం కారణం ఏంటంటే మన ఛానల్ కూడా టైంలో పోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త ఛానల్, దీనికి అన్ని సెక్యూరిటీస్ అన్నీ కూడా మంచి జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుని ఈ ఛానల్ కూడా చక్కగా గ్రో అవుతుందండి. ఇందులో ఎక్కువ మనకి ఏంటంటే ఫిషెస్ వీడియోస్ తక్కువ, నెక్స్ట్ బోర్డ్స్ వీడియోస్ ఎక్కువ వచ్చాయి. బట్ ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ రెండిట్లకి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి. అది కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే
బోర్డ్స్ వీడియో పెట్టినట్టే 1K 2K వ్యూస్ అయితే వస్తున్నాయి. బట్ ఏంటంటే ఫిషెస్ వీడియోస్ పెడితే మాత్రాన జస్ట్ 200 లేదంటే 300 అలాంటి వ్యూస్ వస్తున్నాయి. బట్ ఏం పర్లేదు, ఎందుకంటే మీకు కూడా కొంచెం అలవాటు. ఎందుకంటే చాలామంది కూడా బోర్డ్స్ పెంచే వాళ్ళకి ఏంటంటే బోర్డ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ వీడియోస్ అని ఎక్కువ చూస్తున్నారు. బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు కాబట్టి. బట్ వాళ్ళని అడిగేది ఒకటే రిక్వెస్ట్ అనేది, ఒకే చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే ఫిషెస్ వీడియోస్ కూడా చూడండి, ఒకవేళ నచ్చితే తీసుకోండి. మన దగ్గర ఫ్రైస్ అనేది మీకు కావాలంటే మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ వాట్సాప్ అనేది మీరు మెసేజ్ చేస్తే కంపల్సరీ ప్రైజ్ డీటెయిల్స్ అనేది పెడుతూ ఉంటాయండి మనం అనేది. అలాగే మీకు అనేది కొరియర్ చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.